తను నా బిడ్డే అని మనోహరి ఫ్లోలో చెప్పడంతో ఏంటి తను నీ పాపనా అని భాగ్య అడుగుతుంది. రణవీర్ బిడ్డ కదా, ఏదో పొరపాటున నేను నా పాపని చెప్పాను, రణవీర్ పాప గురించి అడుగుతున్నాను అని మనోహరి కవర్ చేసి తప్పించుకుంటుంది. అమ్మో కాస్త ఉండి ఉంటే ఆయన నిజం చెప్పేసి ఉండేది రాథోడ్, తప్పించుకున్నాం అని భాగ్య చెప్తుంది. ఏంటా రాథోడ్ రణవీర్ బిడ్డ గురించి వీళ్ళకి తెలిసిపోయిందా, తెలిసి కూడా దాచిపెడుతూ మనోహరిని బక్రా చేస్తున్నారా అని చెంబ అనుకుంటూ ఉంటుంది. తర్వాత బాగి తలస్నానం చేసి తల తుడుచుకుంటూ ఉంటే అప్పుడే అమర్ యూనిఫామ్ వేసుకొని మెట్లు దిగి వస్తూ ఉంటాడు. ఇక బాగి అందాలని అమర్ అలానే చూస్తూ ఉంటాడు. అయితే బాగి ముందే గమనించేస్తుంది. ఇంకా అమర్ కాసేపటికి తేరుకొని వెళ్తూ ఉంటే బాగి కావాలనే తన కాల్ని అడ్డుపెట్టి మళ్ళీ బాగినే కింద పడిపోతూ ఉంటే అమర్ పట్టుకుంటాడు. ఇంకా అలా అమర్ బాగి ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటే రాథోడ్ మనోహరి చెంబ అక్కడికి వస్తారు. రాథోడేమో సిగ్గుపడుతూ మెలకలు తిరిగిపోతూ ఉంటే మనోహరి మండిపడుతూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక కాసేపటికి తేరుకొని చూసుకోవాలి కదా అని అమర్ అంటూ ఉంటే మీరు చూశారు కదా అని బాగి అంటుంది. ఏంటి ఏమంటున్నావు అని అమర్ అంటూ ఉంటే అదే నేను కింద పడుతుంటే చూసి నిన్ను మీరు పట్టుకున్నారు కదా, థ్యాంక్స్, నాకు మన పాత రోజులు గుర్తొచ్చాయి అని బాగి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. నాకు కూడా అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే బాగి మీకు కూడా గుర్తొచ్చాయా అని నవ్వుతూ అడుగుతూ ఉంటే రాథోడ్ అని అమర్ కేకలు పెడతాడు. సార్ చెప్పండి సార్ అని రాథోడ్ పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు. పద కార్తీ ఆఫీస్కి వెళ్ళాలి అని అరుస్తూ ఉంటే బాగి నవ్వుతూ ఉంటుంది. గుమ్మం బయటికి రాగానే నేను మొత్తం చూశాను సార్, మీకు మీ పాత రోజులు గుర్తొచ్చాయి కదా అని రాథోడ్ అంటే ఏం మాట్లాడుతున్నావు రాథోడ్ అని అమర్ అంటాడు. మళ్ళీ గనగనగన గంటలు మోగేశాయి కదా మీ గుండెల్లో, నాకు అర్థమైపోయింది అని రాథోడ్ చెప్తుంటే అబ్బే అలాంటిదేం లేదు, యాక్చువల్గా నేను పట్టుకున్నట్లు నటించాను అని అమర్ అంటే మిస్ అమ్మ కూడా నిజంగా పడిపోలేదు, పడిపోయినట్లు నటించింది అని రాథోడ్ మనసులో అనుకుంటాడు. నువ్వు చెప్పావు కదా రాథోడ్ కాస్త ప్రేమగా ఉన్నట్లు నటించామని, అందుకే నేను నటించాను అని అమర్ చెప్తుంటే సార్ బాగా నటించారు సార్, చెప్పాలంటే మీరు జీవించేశారు సార్ అని రాథోడ్ అంటాడు. అన్నట్లు రాథోడ్ తను నిజంగానే పడిపోయిందంటావా అని అమర్ అంటే మీరు పడిపోయారు కదా సార్ అని రాథోడ్ అంటాడు. ఏంటి అని అమర్ అడుగుతూ ఉంటే అదే సార్, మీరంతా ప్రేమ చూపిస్తూ ఉంటే మిస్ అమ్మ కరిగిపోకుండా ఉంటుందా అని రాథోడ్ అంటాడు. అన్నట్లు పాప ఎక్కడ ఉందో నిజం చెప్తుందంటావా అని అమర్ అంటాడు. ఈ మాత్రానికేనా, మీరు ఇలాంటి సీన్లు ఇంకా చాలా చాలా చేయాలి సార్ అని రాథోడ్ అంటే ఇంకేం చేయాలి అని అమర్ అంటాడు. ఇలాంటివి ముందు ముందు చాలా చేస్తేనే అప్పుడు మిస్ అమ్మ నోరు తెరిచి నిజం చెప్తుంది సార్, ఇలాంటివి చాలా చేయాలి అని రాథోడ్ అంటాడు. వెళ్దామా సార్ అని రాథోడ్ అంటే ఒక 5 మినిట్స్ ఆగి వెళ్దాము అని బాగిని బాగా గుర్తు చేసుకుంటూ అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. సార్ ఇంకా లవ్ సీన్లోనే ఉన్నట్టున్నాడు అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. చూసారా మేడం, ఇప్పటికైనా మీకు అర్థమైందా, ఆ బాగి వచ్చింది మీ ఇద్దరిని కలపడం కోసం కాదు, అమరేంద్ర సార్తో కలిసిపోవడానికి, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి అని చెంబ అంటే అంతే అంటావా అని మనోహరి అంటుంది. లేకపోతే అంత రాసుకు పూసుకు ఎందుకుంటుంది మేడం అని చెంబ అంటే ఇప్పుడు నిలదీస్తాను రా నువ్వు కూడా నాతో పాటు అని మనోహరి చెంబ ఇద్దరు కూడా బాగే గదిలోకి వెళ్తారు. బాగే అద్దం ముందు నించొని తల దువ్వుకుంటూ ఉంటే ఏం చేస్తున్నావు బాగే, నీకు అర్థమవుతుందా అని మనోహరి నిలదీస్తూ ఉంటుంది. తల దువ్వుకుంటున్నాను అని బాగి అంటుంది. ఇప్పుడు కాదు మేడం, ఇందాక మీరు రాసుకు పోసుకు తిరిగారు కదా అమరేంద్ర సార్తో, దాని గురించి అని చెంబ అంటే నేనా అని బాగి అంటుంది. మేము చూసాము, మీరు కింద పడిపోవడం, సార్ మిమ్మల్ని పట్టుకోవడం, మీరు రాసుకు పోసుకు ఉండడం అని చెంబ చెప్తుంటే అంటే నువ్వు నాకు ద్రోహం చేయడానికి వచ్చావా, నువ్వు అమర్ కలిసిపోవడానికి వచ్చావా, నన్ను కనుక మోసం చేశావంటే నేను అస్సలు ఊరుకో, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని మనోహరి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే అంటే నువ్వు నన్ను నమ్ముతున్నది ఇంతేనా అని భాగ్య అంటుంది. మీరు మనోహరి గారిని బకరాన్ చేసి పిచ్చి పుల్లమని చేసి చెవిలో పువ్వులు పెడుతున్నారు అని చెంబ అంటే భాగ్య అమ్మ ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అని నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. నువ్వు ఆపుతావా, భాగ్య నన్ను అలా ఏమీ చెయ్యలేదు, నువ్వు నోరు మూసుకో, నువ్వు చెప్పు భాగ్య ఎందుకు అమర్ని పట్టుకున్నావు, రాసుకు పూసుకొని తిరుగుతున్నావు అని మనోహరి అంటే నేనేం పట్టుకోలేదు అని భాగ్య అంటుంది. అదే అమర్ నిన్ను పట్టుకున్నాడు కదా అని మనోహరి అంటే అంటే నేను అందంగా ఉంటాను, ఆకర్షణీయంగా ఉంటాను, పైగా ఆయన భార్యని, ఎంతైనా నా పైన ప్రేమ ఉంటుంది కదా అని బాగి మెలగలు తిరుగుతూ సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి మేడం మీ ఉద్దేశం, మనోహరి గారు అందంగా ఉండరన్నా, చండాలంగా దరిద్రంగా రేవులో తాడ చెట్టులా ఉంటారన్నా మీ ఉద్దేశం అని చెంబ చెప్తూ ఉంటే యాదమ్మ బాగి అన్ని మాటలు అనలేదు, నువ్వు మూసుకుంటావా అని మనోహరి తిడుతుంది. నువ్వు చెప్పు బాగి, నేను అందంగా లేనా అని మనోహరి అంటే అంటే నువ్వు నా అంత అందంగా అయితే లేవు మనోహరి, ఒక బిడ్డకి తల్లినైనా కూడా నేను ఎంత అందంగా స్లిమ్గా ఉన్నాను, నువ్వు చూడు ఒక ముతక చీర కట్టే పాత ముస్లింలా ఉన్నావు, ఇలా ఉంటే ఎవరు చూస్తారు చెప్పు, నువ్వు నీ అందం మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మనోహరి అని బాగి అంటే నేను మొదటి నుండి ఇలాగే కదా ఉన్నాను, ఇంకెలా ఉండాలి అని మనోహరి అంటే అందంగా ఫ్యాషన్గా మోడర్న్ డ్రెస్ వేసుకొని టిప్ టాప్గా రెడీ అవ్వాలి మనోహరి అని బాగి చెప్తుంది. కానీ అలా ఉంటే అమర్కి నచ్చదు కదా అని బాగి మనోహరి అంటుంది. ఎవరు చెప్పారు అని బాగి అంటే అమర్కి మొదటి నుండి శారీస్ అంటేనే ఇష్టం అని మనోహరి అంటే ఒకసారి నువ్వు మోడర్న్ డ్రెస్లో ఆయన కనిపించి చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది అని బాగి అంటుంది. అంతే అంటావా అని బాగి అంటే
ఒక్కసారి కనిపించి చూడు బాగి అని మనోహరి అని బాగి చెప్తుంది. సరే ఇప్పుడే అలా రెడీ అవుతాను అని మనోహరి సంతోషంగా వెళ్తుంది. మేడం ఇదంతా మీరు మనోహరి గారు సార్ కలవడం కోసమే చెప్తున్నారా అని చెంబా అడుగుతూ ఉంటే, నీ ఎందుకు అలా అడుగుతున్నావు అని భాగ్య అడుగుతుంది. ఏమీ లేదు, వాళ్ళు ఇలా అయితే కలుస్తారా అని నాకు డౌటు అని చెంబా అంటే, నీకెందుకంతలా డౌట్ వచ్చింది, అయితే ఆ డౌట్ని అలాగే ఉంచుకో అని భాగ్య చెప్పి వెళ్ళడంతో, అంటే నా డౌట్ నిజమని అర్థమా ఏంటి, అసలు నాకేం అర్థం కావట్లేదే అని చెంప అనుకుంటూ ఉంటుంది. తర్వాత మనోహరి మోడర్న్ డ్రెస్ వేసుకొని టిప్ టాప్గా రెడీ అవుతూ ఉంటే, ఈ మనోహరి తిట్లు తినడం ఖాయం అని చెంబ అనుకుంటూ ఉంటుంది. అవును రాథోడ్, మనోహర్ని తిట్టించడమే నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా మోడర్న్ డ్రెస్లో చూసి ఆయన మనోహర్ని తిడతాడు, అదే నాకు కావాలి అని బాగి చెప్తూ, అదిగో ఆయన పిలుస్తున్నారు, ఎలాగోలాగా మనోహర్ని మోడర్న్ డ్రెస్లో ఆయన చూసేలాగా చెయ్యి అని బాగి రాథోడ్కి చెప్పడంతో, అలాగే మిస్ అమ్మ నేను చూసుకుంటాను అని బాగి రాథోడ్ బయటికి వెళ్ళిపోతాడు.